హలో అండి అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో అలాగే మీరందరూ కూడా ఇప్పుడు హ్యాపీగా సేఫ్గా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి నేను మీకు చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదా. సో డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఆర్గనైజ్ చేయాలి, ఇల్లు అనేది సర్దుకోవాలి, మనకి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అయిపోయింది కదా. సో ఇల్లు అనేది డీప్ క్లీనింగ్ చేసుకోవాలి అని చెప్పి అంటున్నాను కదా. సో అందు గురించి అని చెప్పేసి రోజుకి కొంచెంగా ఒక్కొక్క ప్లేస్ ఆర్గనైజ్ అయితే చేసుకుని వస్తున్నానండి. సో అందులో భాగంగా ఈ రోజు వీడియోలో మీరు చూడబోతుంది నా కంప్లీట్ డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ అనేది నేను ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలో అయితే నేను ఎంతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో కంప్లీట్ గా వీడియో అనేది చూడండి. సో నేను ఏ విధంగా సర్దుకున్నానో కొంచెం మీలో ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా. సో అందుకని స్పెషల్గా ఈ వీడియో అనేది చేస్తున్నానండి. సో ఈ వీడియో మీకు చూడటానికి మహా అయితే ఒక 10 to 15 minutes అయితే వీడియో అనేది వస్తుంది. కానీ బట్ ఈ ఆర్గనైజేషన్ చేయాలి అంటే నాట్ ఓన్లీ డ్రెస్సింగ్ టేబులే కాదు, ఏదన్నా మనకు సర్దాలి అనుకుంటే తీసేయడం ఈజీ కానీ సర్దడం అయితే చాలా చాలా కష్టపడుతూ ఉంటాం కదా. సో నియర్లీ ఒక డ్రెస్సింగ్ టేబుల్ నాకు కరెక్ట్గా ప్లేస్లో అన్ని దేనికి దానికి సాగ్రిగేట్ చేసుకుని ఇలా కంప్లీట్గా ఆర్గనైజేషన్ చేసుకోవడం గురించి అని చెప్పి నాకు కంప్లీట్గా ఒక 1.5 hours అయితే పడిందండి. సో నాకు ఇంట్లో ఉండే ప్రొడక్ట్స్తో పాటు కొన్ని నేను పర్చేస్ చేసిన ఐటమ్స్తో పాటు నేను నా కంప్లీట్ డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ఒకసారి ట్యాప్ ఇచ్చేయండి. ఒకసారి ట్యాప్ చేస్తే మీకు 3 options వస్తాయి. ఆ 3 optionsలోనే పైన ఆల్ అనే ఆప్షన్ ఉంటుందండి, దాన్ని కూడా మీరు ప్రెస్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దాట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఏ విధంగా సర్దుకున్నానో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నదంతా నా కంప్లీట్ డ్రెస్సింగ్ టేబుల్ అనేది బిఫోర్ ఆర్గనైజ్ ఎలా ఉన్నదో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నానండి. సో దట్ మీకు ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత ఆర్గనైజ్ చేసుకోక ముందు డిఫరెన్స్ అనేది తెలియడం గురించి అని చెప్పేసి ఇక్కడ చిన్న క్లిప్పింగ్ అనేది యాడ్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా. సో డ్రెస్సింగ్ టేబుల్ అనేది రెగ్యులర్గా మనం యూజ్ చేయడం మూలన అప్పుడప్పుడు మెస్సీ అనేది కంపల్సరీ అవుతూ ఉంటుంది, మనం ఎంత సర్దుకుంటూ ఉన్నాను. సో ఈ రోజు నేను ఏ విధంగా అయితే సర్దుకున్నానో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. సో ఖచ్చితంగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు మా యొక్క డ్రెస్సింగ్ టేబుల్ డిజైన్తో పాటు చూపిస్తున్నానండి. సో చూస్తున్నారు కదా, ఓవరాల్గా డ్రెస్సింగ్ టేబుల్ లుక్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలాగా మన కిందకు వచ్చేటప్పటికల్లా 2 racks అయితే ఇస్తారండి. సో పెద్ద ర్యాక్, అలాగే కిందన ఏదన్నా కొంచెం పెద్ద ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి సెకండ్ ర్యాక్ అయితే ఇస్తారు. సో ఓవరాల్గా వ్యూ అనేది ఇలా ఉంటుందండి. సో ఓవరాల్గా డిజైన్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో ఈ యొక్క డ్రెస్సింగ్ టేబుల్ కలర్ కూడా మనకి డార్క్ బ్రౌన్ కలర్ అనమాట. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డ్రెస్సింగ్ టేబుల్ పక్కన కూడా మాకు ఈ యొక్క డార్క్ బ్రౌన్ కలర్ బీరువాయే ఉన్నది. సో దానికి కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఈ యొక్క డార్క్ బ్రౌన్ కలరే తీసుకున్నాము. సో ఈ యొక్క డ్రెస్సింగ్ టేబుల్ మేము అమీర్పేటలో అయితే తీసుకున్నామండి. లైక్ లోకల్ షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్స్లో తీసుకున్నాము. సో తీసుకుని కూడా మాకు 6.5 years అయితే అయ్యింది. సో నియర్లీ మాకు పడిన కాస్ట్ అయితే 4,500 to around 5,000 అయితే పడిందండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క డ్రెస్సింగ్ టేబుల్ పైన ఇక్కడ మాకు ఒక లైట్ అయితే ఇచ్చారు. సో ఎప్పుడు మేము ఈ లైట్ అనేది యూజ్ చేయలేదు. అంటే మనకి కనెక్షన్ అనేది వైరింగ్ అనేది పైన అయితే ఇచ్చారు, కానీ మాకు ప్లగ్ పాయింట్ అనేది సరిగ్గా లేక మేము ఎప్పుడు యూజ్ చేయలేదు. లైట్ అదన్నీ పెట్టుకుని ఫిక్స్ చేసుకోవడం కూడా ఎప్పుడు మేము యూజ్ చేయలేదు. సో చూసారు కదా, ఓవరాల్గా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇలా చక్కగా ఇప్పుడు డోర్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఏమేమి ఐటమ్స్ ఎక్కడెక్కడ పెట్టుకుని సర్దుకున్నానో చూపిస్తున్నాను. చూడండి, సర్దిన తర్వాత ఏ విధంగా ఉన్నదో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే సర్దుకున్నానండి. సో ఇక్కడ నేను మీకు ఒక్కొక్క ర్యాక్లో ఏమేమి ఉన్నాయో ఇక్కడ నేను మీకు చూపించేస్తున్నాను. సో ఫస్ట్ ర్యాక్లో అయితే ఇక్కడ పౌడర్స్, అలాగే మనకి బాడీ లోషన్స్, క్రీమ్స్ అవన్నీ పెట్టుకున్నానండి. సో ఈ యొక్క మనకు ఆర్గనైజర్ అనేది నేను డీమార్ట్లో ఎప్పుడో లాంగ్ బ్యాక్ అనేది తీసుకున్నాను. సెట్ ఆఫ్ 3 వస్తాయి. సో అందులో చిన్న సైజు నాకు డ్రెస్సింగ్ టేబుల్లో సరిపడే సైజులో ఉండే ఈ యొక్క ఆర్గనైజర్ అనేది తీసుకున్నాను. సో ఇందులో ఏంటంటే అన్ని పౌడర్స్ అయితే పెట్టుకున్నానండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకటి పాండ్స్లోది, ఒకటేమో యాడ్లీ,
ఈ యాడ్లీది ఏంటంటే నాకు లావెండర్ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది, స్మెల్ అయితే చాలా చాలా బాగుంటుంది. అలాగే పర్ఫ్యూమ్ కూడా నేను చాలా బాగా యూస్ చేస్తానండి. మనకి యాడ్లీలోనే మనకి బాడీ స్ప్రే ఉంటుంది కదా, సో అది కూడా నేను రెగ్యులర్గా యూస్ చేస్తాను. బట్ అయితే ఇది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. బట్ పౌడర్ అయితే ఇదే యూస్ చేస్తూ ఉంటానండి. సో దాని తర్వాత ఇక్కడ కూలింగ్ మనకి పౌడర్ ఉంటుంది కదా, సింతాల్లో కూలింగ్ పౌడర్ అనేది కూడా పెట్టుకున్నాను. సో దాని తర్వాత మనకి మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అనమాట. సో ఇక్కడ కోకో గ్లో అలాగే వ్యాజ్లైన్ అనేది ఒకటి పెట్టుకున్నాను. సో ఈ యొక్క బుట్టలో అయితే ఈ విధంగా అయితే పౌడర్స్ అలాగే మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అనేది ఈ విధంగా సర్దుకున్నాను. సో దాని తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఇక్కడ మనం బాడీ స్ప్రేస్ అనేది పెట్టుకుంటున్నానండి. లైక్ ఇదేంటి అంటే లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను. సో ఇదేంటంటే స్పెసిఫిక్గా మన ఉమెన్స్కి యూజ్ చేసేదన్నమాట. సో ఇక్కడ బాడీ స్ప్రేస్ అవన్నీ ఇక్కడ సర్దిసుకున్నాను. సో దాని తర్వాత ఇదొక బాడీ స్ప్రే అండి. సో ఇది యూనిక్ కంపెనీ అనమాట. చాలా చాలా ఫ్రాగ్రెన్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇది కూడా ఒక లైక్ పర్ఫ్యూమ్ అనమాట. సో దాని తర్వాత దాని బ్యాక్ సైడ్ ఏంటి అంటే మా హస్బెండ్ రీసెంట్గా డిమార్ట్లో ట్రిమ్మర్ కొనుక్కున్నారు కదా, సో అదైతే వెనకాతలు ఇంకా ఓపెన్ చేయలేదు. సో అదైతే వెనక్కి పెట్టేశాను. సో దాని తర్వాత ఇది మనం ఏమైనా క్రాఫ్ట్ చేసే గ్లూ అనమాట. సో కొత్తది. సో అక్కడ ఇక్కడ మిస్ అయిపోకుండా ఉండడం గురించి అని చెప్పేసి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అంటే మనం రెగ్యులర్గా ఓపెన్ చేసే ఇది డ్రెస్సింగ్ టేబుల్ కదా, సో అందుకని చెప్పి గుర్తుగా ఉండడం గురించి అని చెప్పి ఆ యొక్క క్రాఫ్ట్ గ్లూ అనేది ఇక్కడ పెట్టాను. సో దాని తర్వాత మేము రెగ్యులర్గా ఆయిల్ యూస్ చేసేది పారాషూట్ అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్గా ఫస్ట్ ర్యాక్ అనమాట. సో కమింగ్ టు సెకండ్ ర్యాక్ వచ్చేటప్పటికల్లా ఇది ఒక ఆర్గనైజర్ అయితే నేను తీసుకున్నానండి. నేను మీకు మొన్న లైక్ ఇనార్బిట్ మాల్కి వెళ్ళానని చెప్పాను కదా, సో అక్కడ మార్కెట్ 99 సూపర్ 99లో తీసుకున్న ప్రోడక్ట్ అండి ఇది. సో ఇది ఎస్పెషల్లీ ఇలాంటి వాటికి గురించి అని చెప్పి తీసుకున్నాను. సో ఇందులో ఏమేమి వేసి సర్దుకున్నాను ఇక్కడ చూపిస్తున్నానండి. సో ఇక్కడ రోజ్ వాటర్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను. సో లైక్ మనం ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత జస్ట్ టోనర్ కింద బాగా యూజ్ అవుతుంది కదా రోజ్ వాటర్. సో రోజ్ వాటర్ అనేది ఒకటి తీసుకున్నాను. సో దాని తర్వాత ఇదొక స్మూత్ లైక్ కండిషనర్ అండి, ట్రెస్మే. ఆల్రెడీ మాకు వాష్రూమ్లో షాంపూ అండ్ కండిషనర్ అయితే ఉన్నది. సో ఎక్స్ట్రా ఉన్నట్లయితే ఇక్కడ ఒకటి తీసుకుని ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి తీసుకుని వాష్రూమ్లో అయితే పెట్టేసుకుంటాము. సో దాని తర్వాత ఇక్కడ లివాన్ అనేది పెట్టుకున్నానండి. సో దాని తర్వాత లివాన్ కూడా మనకి వన్స్ మన హెడ్ బాత్ చేసిన తర్వాత చక్కగా మన హెయిర్ అనేది ఫ్రీజీగా ఉండకుండా స్మూత్గా ఉండడానికి అయితే చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూస్తున్నారా, నా యొక్క లివాన్ కూడా ఆల్మోస్ట్ ఇంతవరకు అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో దాని వెనకాతల ఇక్కడ ఫేస్ మాస్క్లు అయితే తీసుకున్నానండి. సో ఆ ఫేస్ మాస్క్లు ఎప్పుడన్నా లైక్ కొంచెం రిలాక్సింగ్గా ఉండాలి అనుకుంటే అప్పుడు ఫేస్ మాస్క్లు అయితే పెట్టుకుంటూ ఉంటాను. సో అవి కూడా దీని బ్యాక్ సైడ్ అయితే పెట్టానమాట. సో ఇది ఏంటి అంటే అలోవెరా జెల్ అండి. రెగ్యులర్గా నేను స్నానం చేసిన తర్వాత కానీ లేదంటే ఫేస్ వాష్ చేసిన తర్వాత కానీ కంపల్సరీ నేను ఫేస్కి ఈ యొక్క అలోవెరా జెల్ ఒకటే అప్లై చేస్తానండి. అంటే రెగ్యులర్గా ఇంట్లో ఉండేటట్టు అయితే ఈవెన్ నేను వీడియోస్ షూట్ చేసుకునేటప్పుడు కూడా కంపల్సరీ రెడీ అవ్వాలంటే ఓన్లీ అలోవెరా జెల్ ఒకటే అప్లై చేస్తాను. సో దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అమృతాంజన్ రోల్ అని, ఇది కంపల్సరీ నాకు ఉండాలన్నమాట. ఎప్పుడైనా హెడేక్ వస్తే లైక్ ట్యాబ్లెట్ వేసుకోవడం కన్నా ఇలా సింపుల్గా మనకు చేతికి అంటుకోకుండా రోల్ ఆన్ అనేది అప్లై చేసేసుకుంటే ఉంటే బాగుంటుంది కదా. సో ఇది కంపల్సరీ ఇందులో పెట్టుకుంటున్నాను. సో దాని తర్వాత ఇక్కడ ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ అండి. సో ఇది ఏంటంటే అప్పుడప్పుడు యూస్ చేస్తాను. సో చూస్తున్నారు కదా ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్. సో కంప్లీట్గా ఈ యొక్క బాక్స్లో అయితే ఈ విధంగా అయితే సర్దుకున్నాను. సో దాని పక్క ఈ యొక్క బాక్స్ కూడా నేను సూపర్ 99లోనే ఇంకా తీసుకున్నానండి. సో దీని యొక్క కాస్ట్ నాకు అరౌండ్ 35 రూపీస్ సంథింగ్ ఎంతో పడింది. సో ఇందులో ఏమున్నాయి అంటే నేను రెగ్యులర్గా అంటే రెగ్యులర్ ఇన్ సెన్స్ ఏంటంటే లైక్ మేకప్ వేసుకోవడానికి లైక్ వీడియోస్ అనేది షూట్ చేస్తూ ఉంటాను కదా. సో లైట్గా మేకప్ వేసుకుంటూ ఉంటాను. సో దాని గురించి అని చెప్పి మేకప్ ప్రొడక్ట్స్ అవన్నీ ఇందులో అయితే పెట్టుకున్నానండి. సో చూస్తున్నారు కదా ఇందులో అయితే మనకి ఫౌండేషన్ అయితే పెట్టుకున్నాను. సో నా దగ్గర అయితే మరీ ఎక్కువ మేకప్ ప్రొడక్ట్స్ అయితే ఏమీ లేవండి. సో బేసిక్గా ఉండవలసినవి ఏమేమి ఉండాలో అవే ఉన్నాయి. ఒక్కొక్క ప్రోడక్ట్ 2 3 అన్నట్టు అయితే ఏమీ లేవు. సో నేను మేకప్ వాడడం కూడా చాలా తక్కువ అనమాట. సో ఇక్కడ నేను ఫౌండేషన్ అనేది పెట్టుకున్నాను. సో ఈ యొక్క ఫౌండేషన్ కూడా ఫేసెస్ కెనడా నుంచి తీసుకున్నానండి. సో దాని తర్వాత ఇదొక ప్రైమర్.
సో ఇది కూడా ఫేసెస్ కెనడాయే. సో ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, మేకప్ అనేది మీరు రెగ్యులర్గా కాకపోయినా మీరు అప్పుడప్పుడు అకేషనల్గా చేసుకున్నా సరే, మీరు మేకప్ చేసుకునేటప్పుడు మీరు యూజ్ చేసే ఐటమ్స్ కూడా అన్నీ ఒకటే బ్రాండ్ అయినట్టయితే మీ స్కిన్ కూడా స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. సో అందుకని చెప్పి నేను మ్యాక్సిమం అన్నీ ఒకే బ్రాండ్లో అయితే తీసుకున్నాను. సో ఇది ఏమో ఫౌండేషన్ అని చూపించాను కదా. సో దాని తర్వాత ఇక్కడ ఫేసెస్ కెనడాది మనకి ప్రైమర్. సో దాని తర్వాత ఇక్కడ లాక్మీ సీసీ క్రీమ్, అది ఎప్పుడన్నా చిన్నగా ఎప్పుడన్నా బయటకు వెళ్ళాలనుకుంటే ఈ చిన్నగా సీసీ క్రీమ్ అయితే రాసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మెబిలిన్ లిప్స్టిక్ అండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. సో షేడ్ నెంబర్ అనేది 691 అనమాట. ఇది ఒక మంచి రెడ్ కలర్ అయితే వస్తుంది. సో ఇది ఒక మెబిలిన్లో తీసుకున్నాను, ఆఫర్లో ఉంటే ఇది సెట్ ఆఫ్ 2 వస్తాయి. సెట్ ఆఫ్ 2 మనకి 400 పడినట్టయితే తీసుకున్నానండి, ఆన్లైన్లోనే తీసుకున్నాను. సో ఇదే సెట్ ఆఫ్ 2 అని చెప్పాను కదా, ఇది రెండోది అనమాట. ఇది షేడ్ నెంబర్ 660 అనమాట. ఇది కొంచెం మనకి ఏంటి అంటే షేడ్స్ ఉంటాయి కదా, ఆ షేడ్స్ ఇష్టపడే వాళ్ళు అయితే కొంచెం ఇదైతే ట్రై చేయొచ్చు. సో దాని తర్వాత చూస్తున్నారా, ఈ యొక్క లిప్స్టిక్స్ ఏంటి అంటే మనకు డాజ్లర్ ఇలాంటి లిప్స్టిక్స్ ఉంటాయి కదండి, అవి మనం యూజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి స్టిక్ అనేది ఊడిపోతూ ఉంటుంది. సో అవి ఏంటంటే మనకి ఇంకా ఎక్స్పైరీ డేట్ అవ్వకుండానే మనకి ఆ స్టిక్ ఊడిపోతే మనం అప్లై చేసుకోకుండా వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా. సో అవన్నీ నేను కొంచెం రీమోడిఫై చేసి ఈ యొక్క డబ్బాల్లో అయితే వేసుకున్నాను. సో ఇవి 2 కలర్స్ అన్నమాట. సో దాని తర్వాత ఇందులో ఏమేమి ఉన్నాయో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. సో ఇదొక కాంపాక్ట్, ఇలైట్ కాంపాక్ట్ అనమాట. తర్వాత ఇక్కడ లాక్మీ లూజ్ పౌడర్ అనేది యూస్ చేస్తున్నానండి, రోజ్ పౌడర్ అనమాట, లాక్మీ కంపెనీది. సో అవన్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. సో దాని తర్వాత ఇది మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్నానని చెప్పాను కదా, ఆర్గనైజర్. సో దీని యొక్క కాస్ట్ కూడా మనకి 39 రూపీస్ అయితే పడిందండి. సో ఇందులో ఏమేమి సర్దానంటే కంప్లీట్గా కూమ్స్ సెక్షన్ అంతా కంప్లీట్గా ఈ యొక్క ఆర్గనైజర్లో అయితే సెట్ చేసుకున్నాను, చూడొచ్చు. సో కూమ్స్ అంటే మనకి సన్నంగా ఉండే కూంబు, అలాగే కొంచెం లావుగా మనకి చిక్కులు పడకుండా తీసుకోవడానికి ఒక కూంబు, అలాంటివన్నీ సెట్ చేసుకున్నాను. సో అందులోనే ఇక్కడ మనకి స్టిక్కర్స్ కూడా ఇలా కవర్లో అయితే పెట్టుకుని నేను ఇక్కడ పెట్టుకున్నానండి. కవర్లో అయితే పెట్టేసుకుని ఈ యొక్క మనకి కూమ్స్ దాంట్లోనే పెట్టేసుకున్నాను. సో దాని తర్వాత మన డీమార్ట్లో తీసుకున్నాను కదా, ఇదొక నెయిల్ కటర్ అనమాట. సో అది కూడా ఇందులో ఇంకా ఓపెన్ చేయలేదు, అది కూడా ఇందులోనే పెట్టేశాను. సో ఇది చెప్పాను కదా, సో ఇది కంప్లీట్లీ హెయిర్ గురించి అని చెప్పి. సో అలాగే మనకి హెన్నా పెట్టుకునే బ్రషెస్ అవన్నీ కూడా ఇందులో అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో ఈ యొక్క ఆర్గనైజర్లో ఇవన్నీ పెట్టేసుకున్నాను. సో దాని తర్వాత ఫేస్ వాష్లు, మొన్న నేను బిగ్ బజార్కి వెళ్ళినప్పుడు ఫేస్ వాష్లు బై 1 గెట్ 1 ఫ్రీ అయితే ఇదొకటి తీసుకున్నాను, మీకు కూడా షేర్ చేశాను. సో ఇది VLCC బ్రాండ్దండి. సో చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, బై 1 గెట్ 1 అనమాట. సో దీని యొక్క కాస్ట్ మనకి 190 రూపీస్ అయితే పడిందండి. సో ఇంకా ప్యాకేజింగ్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. సో అందు గురించి అని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే పెట్టేశాను. సో ఓవరాల్గా ఇక్కడ సెకండ్ ర్యాక్ అనేది ఈ విధంగా వేసేసానండి. సో నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ ర్యాక్ అనమాట. సో థర్డ్ ర్యాక్ వచ్చేటప్పటికల్లా సో ఈ యొక్క ఆర్గనైజర్ చూసారా, ఇది ఏంటంటే మనకి ఫోన్స్కి బాక్సెస్ వస్తాయి కదండి, ఆ యొక్క బాక్సెస్ నా దగ్గర ఉన్నాయి. సో అందు గురించి అని చెప్పేసి ఇంక స్పెషల్లీ ఇంకేం ఆర్గనైజర్ తీసుకోకుండా ఉన్న వాటితోనే రీయూస్ అయితే చేసుకుంటున్నాను. సో ఈ యొక్క ఆర్గనైజర్లో ఏంటి అంటే నైనికాకి సంబంధించింది లైక్ జాన్సన్స్ బేబీ మనకి బాడీ క్రీమ్ ఉంటుంది కదా, సో అదొకటి అయితే పెట్టుకున్నాను. సో దాని తర్వాత ఇక్కడ నైనికాకి జాన్సన్స్ బేబీ మనకి బాడీ పౌడర్ అనమాట. సో దాని తర్వాత డస్టింగ్ పౌడర్ అనేది ఇక్కడ క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ అనేది ఇక్కడ ఒకటి పెట్టుకున్నానండి. సో దాని తర్వాత మనకి ఇప్పుడు రైనీ సీజన్ కదా, ఈ యొక్క మనకి మస్కిటో ఇది ఒడోమాస్ అయితే కంపల్సరీ అవసరం. సో ఫ్రాగ్రెన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో దాని తర్వాత ఇక్కడ ఇందులో నేను పెట్టానో చూపిస్తాను చూడండి. సో చూస్తున్నారు కదా, ఈ యొక్క బాక్స్లో ఏంటంటే నైనికా క్లిప్స్ అలాంటివి అనేది కొంచెం కొంచెంగా ఇందులో అయితే వేసేసాను. బట్ మీకు తర్వాత ఇంకా చూపిస్తాను, నైనికాకి ఇంకా ఎన్ని క్లిప్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తాను. సో ఈ బాక్స్లో అయితే ఇదైతే ఉంటుంది. సో ఈ బాక్స్ కూడా మనకి ఆల్మండ్, స్మోక్డ్ ఆల్మండ్స్కి మనకి ఫ్లైట్స్లోని వాటిల్లోని ఇస్తూ ఉంటారు కదా. సో ఆ బాక్స్ ఏంటంటే ఈ విధంగా అయితే రీయూజ్ అయితే చేసుకుంటున్నానండి, చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ యొక్క బాక్స్ అనేది ఎక్కడ తీసామో అక్కడ అయితే పెట్టేసుకున్నాను. సో ఈ బాక్స్ అనేది మనకి ఇలా తిప్పి పెట్టుకోవడం అనుకంటే
ఏంటంటే ప్లేస్ అయితే సరిపోదు కాబట్టి ఇలాగైతే పెట్టేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా అయితే ఈ బాక్స్లో అయితే ఇవన్నీ సాగ్రిగేట్ అయితే చేసి పెట్టేశాను. సో దాని తర్వాత ఇక్కడ ఒక మిర్రర్ అయితే పెట్టుకున్నానండి. లైక్ ఎప్పుడన్నా మనకి అవసరం ఉంటుందేమో అని చెప్పేసి ఇక్కడ ఒక మిర్రర్ అయితే పెట్టుకున్నాను. సో దాని తర్వాత ఈ యొక్క బాక్స్ లోపల ఈ బాక్స్ వస్తుంది అనమాట. ఇది కూడా ఫోన్ బాక్సే. సో ఈ ఫోన్ బాక్స్లో ఏమేమి పెట్టుకున్నానంటే మనకి మేకప్ రిమూవ్ చేసుకోవడం గురించి అని చెప్పి కాటన్ ప్యాడ్స్ ఉంటాయి కదా. సో యాక్చువల్లీ కాటన్ ప్యాడ్స్ నా దగ్గర ఇంకా ఎక్కువే ఉన్నాయి, బట్ ఇదేంటంటే ఓపెన్ చేసిన ప్యాకెట్ అనమాట. సో అది కూడా మనం రెగ్యులర్గా యూస్ చేస్తాం కాబట్టి ఇక్కడ కాటన్ ప్యాడ్స్ అనేది నాట్ ఓన్లీ మేకప్ రిమూవరే కాదు, మనం ఎప్పుడన్నా నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకోవాలన్నా ఏదైనా యూజ్ అవుతుంది కదా. సో ఈ ఒక్కటి కాటన్ ప్యాడ్స్ అనేది నేను మినిసోలో అయితే తీసుకున్నానండి. సో ఇది యూజ్ చేసిన ప్యాకెట్ కాబట్టి ఇదైతే ఇందులో అయితే పెట్టేసుకున్నాను. సో దాని వెనకాతలో మనకి శారీ పిన్స్ లైక్ కుర్చీల దగ్గర పెట్టుకోవడానికి పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్ అనేది ఇంకా ఇక్కడైతే పెట్టుకున్నాను. సో ఇక్కడ మేకప్ రిమూవర్ మనకి కాటన్ ప్యాడ్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం రిమూవ్ చేసుకునే లిక్విడ్స్ కూడా ఇక్కడే పెట్టుకోవాలి కదా. సో మిస్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ గార్నియర్ మిస్లినర్ వాటర్ అనేది చూపిస్తున్నాను. సో మనకు క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది కదా మేకప్ అనేది. సో దాని గురించి అని చెప్పేసి ఇక్కడ మేకప్ క్లీనింగ్ చేసుకునేది ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే రెగ్యులర్గా మనం ఇది దీంతోనే కాకుండా మనం చిన్నగా లైక్ మస్కారా కానీ లేదంటే కాజల్ కానీ పెట్టుకునేటప్పుడు మేకప్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోవాలంటే ఇలా జాన్సన్స్ బేబీ ఆయిల్తో కూడా చాలా క్లియర్గా అయితే రిమూవ్ అయిపోతుందండి. సో దాని గురించి అని చెప్పి ఇక్కడ కాటన్ ప్యాడ్స్ దగ్గరే ఈ 2 రిమూవర్స్ అయితే నేను ఇక్కడ పెట్టేసుకున్నాను. సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఈ బాక్స్లో సర్దుకున్నాను. సో దాని తర్వాత ఇది ఒక ఆర్గనైజర్ చూస్తున్నారు కదా, నేను మొన్న మీకు డీమార్ట్లో కొన్నానని చెప్పాను కదా. సో దీని యొక్క కాస్ట్ నాకు నియర్లీ 79-76 రూపీస్ అయి పడిందండి, బట్ క్వాలిటీ అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇందులో ఏమేమి సర్దుకున్నానంటే సో చూస్తున్నారు కదా ఇది ఒక సిజర్ అయితే పెట్టుకున్నానండి, ఎందుకన్నా యూజ్ అవుతుంది కదా అని చెప్పి సిజర్ అయితే పెట్టుకున్నాను. సో దాని తర్వాత ఇది మనకి ఐ షాడో ప్యాలెట్. సో ఇది కూడా నేను ఫేసెస్ కెనడా నుంచే తీసుకున్నానండి. సో నేను మీకు చెప్పాను కదా, సో ఎప్పుడైనా సరే మేకప్ యూజ్ చేస్తున్నప్పుడు అన్ని ప్రొడక్ట్స్ యూజ్ ఒకటే చేయాలని చెప్పేసి ఇంకో చూస్తున్నారు కదా ఫేసెస్ కెనడా నుంచే తీసుకున్నాను. సో ఇందులో షేడ్స్ కూడా మనకి అన్ని స్కిన్ టోన్స్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది అనమాట. సో అదొకటి తీసుకున్నాను. సో చూడండి దాని తర్వాత ఇందులో ఏమేమి పెట్టానంటే మనం మేకప్ బ్రషెస్ అనమాట. సో ఆబ్వియస్లీ మనకి లైక్ మనకి కళ్ళకి అది వేసుకుంటూ ఉంటాం కదా, ఇవన్నీ మనకి బ్రషెస్ మేకప్ బ్రషెస్ అవన్నీ కూడా ఇందులో అయితే పెట్టేసుకున్నాను. సో దాని తర్వాత ఇందులో ఏమేమి ఉన్నాయంటే చూపిస్తున్నాను. సో చూడండి మేకప్ మనకు ఫౌండేషన్ వేసుకున్న తర్వాత మనం స్మగ్ చేసుకుంటూ ఉంటాం కదా, సో అదనమాట స్పాంజ్. సో అందులోనే నేను ఇంకా మేకప్ మనం బ్రషెస్ క్లీన్ చేసుకునేది కూడా ఇందులోనే వేసేసుకున్నాను. సో అన్నీ ఒక దగ్గరే ఉంటాయి కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే ఇందులో పెట్టేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా మీ కళ్ళ ముందే అన్నీ ఇక్కడే పెట్టేసుకుంటున్నాను. సో దట్ మళ్ళీ నాకు పని లేకుండా ఇక్కడే సర్దిసుకుంటున్నాను అనమాట, మీకు చూపిస్తా. సో ఈ ఒక సెక్షన్ దగ్గర అంతా మేకప్ బ్రషెస్ అలాగే ఇవన్నీ ఉన్నాయి కదా. సో రెండో పార్టీషన్లో నేను లైక్ కాజల్స్ నా దగ్గర ఉన్నాయండి. సో ఇది కూడా ఫేసెస్ కెనడాది ఏమో ఇదొక కాజల్, అలాగే లాక్మీలోది ఒకటి ఉన్నదండి కాజల్. సో ఇదొకటి తీసుకున్నాను. సో దాని తర్వాత ఇక్కడ కూడా మనకి ఫేసెస్ కెనడా నుంచే మస్కారా అనమాట. సో అదొకటి. నెక్స్ట్ ఐ లైనర్ అనమాట, నాకు పెద్దగా యూస్ చేయడం రాదు కానీ ఐలైనర్. సో ఇది కూడా ఫేసెస్ కెనడా నుంచే తీసుకున్నాను ఐలైనర్ అనమాట. సో దాని తర్వాత ఇదొక లిప్స్టిక్ అనమాట. సో ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా ఇక్కడ 2 లిప్స్టిక్లు, అలాగే నేను విరిగిపోయిన లిప్స్టిక్లు కూడా ఇలాగ ఒక దాంట్లో వేసుకుని ఇలా పెట్టుకున్నానని చెప్పేసి. సో దాని తర్వాత ఇదొక లిప్స్టిక్ అనమాట, ఇది కూడా ఫేసెస్ కెనడా నుంచే తీసుకున్నాను. సో ఒక మంచి డార్క్ కలర్ అనమాట, లైక్ మనకి మెరూన్ షేడ్ అయితే వస్తుంది. ఈ యొక్క కలర్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో నేను రెగ్యులర్గా యూస్ చేసేవైతే ఇలాంటి కలర్స్ యూస్ చేస్తూ ఉంటానండి. లైక్ నాకైతే న్యూడ్ షేడ్స్ అలాంటివి అయితే ఇష్టం ఉండదు. సో ఇందులో అయితే ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బొమ్మలు ఎంత బాగున్నాయో. సో ఇదేంటి అంటే నాకు సంథింగ్ ఏదో పేరెంట్ కానికి వెళ్తే ఎవరో ఇచ్చారండి గిఫ్టింగ్ కిందన. సో ఇది బాగున్నాయి కదా అని చెప్పేసి ఇలాంటివి మనం యూజ్ చేయకుండా ఏదైనా డెకరేషన్ కింద పెట్టుకోవడానికి బాగుంటాయి కదా. సో దాని గురించి అని చెప్పేసి ఇక్కడ అయితే పెట్టేశాను. సో దాని తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కడన్నా పెడతానేమో చూడాలి. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇక్కడైతే పెట్టేశాను. ఒక అబ్బాయి అమ్మాయి కిందన అయితే ఉంటుందన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ హిమాలయ ఫేస్ వాష్ అండి ఒకటి పెట్టుకున్నాను. సో దాని తర్వాత ఇక్కడ మా హస్బెండ్ యూజ్ చేసే ఫేస్ వాష్ అనమాట. ఈ 2 కొత్తవి. సో కొత్తవి అని చెప్పేసి ఇక్కడ పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ పెట్టడం కన్నా ఇక్కడ పెట్టుకుంటే మనకు తెలుస్తూ ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే పెట్టేసుకున్నాను.
సో చూస్తున్నారు కదా, ఓవరాల్గా థర్డ్ ర్యాక్ అనేటప్పటికల్లా ఈ విధంగా అయితే ఉన్నది. సో నెక్స్ట్ కమింగ్ టు లాస్ట్ ర్యాక్ అండి. సో లాస్ట్ ర్యాక్లో ఇక్కడ మనకి యాక్చువల్లీ గ్లాస్ అంటే గాజులు పెట్టుకోవడానికి అని చెప్పి 2 ర్యాక్స్ అయితే ఇచ్చారు. బట్ నాకు గాజులు అయితే మరీ అంత ఎక్కువ అయితే ఏమి ఉండవండి. కొన్ని బ్యాంగిల్స్ అయితే అంటే లైక్ మనకి స్టోన్ బ్యాంగిల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, కొంచెం పార్టీ వేర్ బ్యాంగిల్స్, అలాంటివి అయితే బీరువాలో పెట్టుకుంటూ ఉంటాను. కానీ ఇలాంటి సింపుల్ బ్యాంగిల్స్ అన్నీ ఇక్కడ ఒక రో పెట్టేసుకుని ఇక్కడ బ్యాంగిల్స్ అన్నీ పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ కంప్లీట్గా మట్టి గాజులండి. సో అందుకని చెప్పేసి ఇక్కడ అయితే పెట్టేసుకున్నాను. సో బీరువాలో ఉన్నవి ఏంటంటే మెటల్ బ్యాంగిల్స్ అనమాట. సో ఇక్కడ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, ఇదేంటంటే నేను తిరుపతిలో తీసుకున్నాను అనమాట. చాలా చాలా బాగుంటాయి. సో ఎప్పుడైనా సరే నేను ఎక్కువ ప్రిఫర్ చేసింది రెడ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఈ ఒక 2 కలర్స్ ఉన్నట్లయితే మనకు అన్ని శారీస్కి సూట్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఎప్పుడైనా తీసుకుంటే రెడ్ గ్రీనే తీసుకుంటూ ఉంటాను. సో చూస్తున్నారు కదా, ఈ 2 ఒకేసారి తీసుకున్నాను. అలాగే ఈ 2 బ్యాంగిల్స్ కూడా ఒకేసారి తీసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, మీకు కూడా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు కూడా అర్థమైపోతుంది. సో ఇవి కూడా సేమ్ అవే కలర్స్లో తీసుకున్నాను. సో ఇంకా ఈ విధంగా అయితే సర్దుకున్నానండి. సో బ్యాంగిల్స్ ఒక ర్యాకే పెట్టుకున్నాను, ఇంకో ర్యాక్ అయితే తీసేసాను. సో దాని తర్వాత ఇదేంటంటే ఒక అంటే పైన మూత అనేది పోయింది. సో ఆ బాక్స్ అనేది వేస్ట్ చేయకుండా ఇంకా చక్కగా ఇక్కడ అంతా కంప్లీట్గా నా యొక్క నెయిల్ పాలిష్ సెక్షన్ అనేది పెట్టేసుకున్నాను. సో దాని తర్వాత ఇక్కడ నెయిల్ పాలిష్లో ఏంటంటే నెయిల్స్ ఉండేటప్పుడే వేసుకుంటానని చెప్పాను కదా. సో దాని గురించి అని చెప్పి ఇక్కడ నెయిల్ షార్పర్ కూడా ఇందులోనే పెట్టేసుకుంటున్నాను, గుర్తుగా ఉండడం గురించి అని చెప్పి. సో నెయిల్స్ అనేది చక్కగా క్లీన్ చేసుకోవడానికి కూడా ఇక్కడ కాటన్ ప్యాడ్ అనేది ఇక్కడ కాటన్ ఉంటుంది కదా, సో కాటన్ కూడా ఇందులోనే ఫిక్స్ చేసేసుకున్నాను. ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ ఫిక్స్ చేసేసుకున్నాను. సో ఈ యొక్క బాక్స్ని అయితే ఈ విధంగా అయితే నేను యూజ్ చేశానండి. సో దాని తర్వాత ఈ యొక్క బాక్స్ మీరు చూస్తున్నారా, ఇది ఏంటి అంటే హల్దీరామ్కి మనకి వస్తుంది కదండి హల్దీరామ్. సో హల్దీరామ్ వాడిది స్వీట్ ఉంటుంది కదా, లైక్ పీచ్ మిఠాయి సంథింగ్ ఏదో ఉంటుంది కదా. సో ఆ బాక్స్కి స్వీట్ మనకి వచ్చిన బాక్స్ అండి. సో అది పైన మూత ఓపెన్ చేసేసి ఇందులో ఏంటంటే నేను రెగ్యులర్గా లైక్ పిన్నీసులు కానీ బ్రేస్లెట్లు కానీ స్టిక్కర్స్ కానీ ఏమైనా రెగ్యులర్గా జస్ట్ అలా క్లిప్ పెట్టుకోవడానికి క్లిప్పు అలా డైలీ పర్పస్లో ఏమేమి యూస్ చేస్తానో అవన్నీ ఇందులో వేసేసుకున్నాను, మిస్ అవ్వకుండా ఉండడం గురించి అని చెప్పి. జస్ట్ తీసేసి ఇందులో వేసేసుకున్నట్లయితే అన్నీ ఒక దగ్గర ఉంటాయి కదా అని చెప్పేసి ఇదంతా ర్యాండమ్ స్టఫ్ అనమాట. సో దాని తర్వాత ఇక్కడ పైన తిలకాలు ఉంటాయి కదా, మనం నుదురు పైన పెట్టుకుంటూ ఉంటాం కదా, సో అవి కూడా ఇందులో అయితే పెట్టేసుకున్నాను. సో ఇది దాని తర్వాత ఇది ఒక బుక్ అయితే పెట్టుకున్నానండి. సో ఎప్పుడన్నా మనం ఏమన్నా గుర్తు పెట్టుకునేది రాసుకోవాలి అనుకుంటే ఇందులో రాసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇక్కడ ఒక బుక్ అయితే పెట్టుకున్నాను. సో పెన్ అనేది పెట్టడం మర్చిపోయాను, పెట్టాలి. సో ఇందులో అయితే ఈ విధంగా అయితే ర్యాండమ్ స్టఫ్ అనేది పెట్టేశాను. సో ఇది కంప్లీట్గా మీకు షేర్ చేయాలి. ఇది ఏంటి అంటే నైన్కా మెడిసిన్ కిట్ అనమాట. సో ఎప్పుడు కంప్లీట్గా ఇందులో నైన్కాకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుందండి. లైక్ మనకి ఫీవర్ వచ్చినా కోల్డ్ వచ్చినా లైక్ నైన్కాకి వామిటింగ్స్ లేదంటే మోషన్స్ ఏదైనా సరే మొత్తం కిట్లో ఉన్న అంటే దానికి మెడిసిన్స్ ఏవేవైతే ఉంటాయో సో అవన్నీ ఇందులో ఉంటాయండి. సో ఇక్కడ నేను మీకు బాక్స్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఏమేమి ఎలా సర్దాను అని, ఓకేనా. సో చూస్తున్నారు కదా, నైన్కాకి కోల్డ్ చేసినప్పుడు టానిక్, అలాగే కొంచెం కడుపులో ఏమన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటే అది కొలికాయిడ్ అనేది వేస్తూ ఉంటాను. సో అలాగే కొంచెం ఫీవర్కి, నెక్స్ట్ ఇవి ఏంటంటే మనకి మోషన్స్ ఏమన్నా వాళ్ళకి పిల్లలకి ఏమైనా మోషన్స్ అయినట్లయితే లైక్ కొంచెం లిక్విడ్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. సో డైలీ ఒకటి వేస్తే మనకి వాళ్ళకి మోషన్ కూడా కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. ఏంటంటే ఎప్పటికప్పుడు డేట్లు అవన్నీ చెక్ చేసి ఫ్రెష్గా స్టాక్ అయితే తెప్పించుకుని పెట్టుకుంటూ ఉంటాను. సో చూస్తున్నారు కదా, మనకి 4th ర్యాక్ అనేటప్పటికల్లా ఈ విధంగా అయితే సర్దుకున్నాను. సో దాని తర్వాత ఇక్కడ ఇదైతే క్లోజ్ చేసేసాను. సో దాని తర్వాత ఈ విధంగా ఇక్కడ అయితే ఏమీ పెట్టుకోలేదు. సో ఇక్కడ ఏవో డాగులు నేను క్లీన్ చేయలేదు అనుకోవద్దు. సో ఇది డాగులు కొన్నప్పటి నుంచి అయితే ఉన్నాయి, చక్కగా క్లీన్ చేశాను. సో దాని తర్వాత 6.5 years అయినాయి కదా, సో అందుకని చెప్పేసి ఇవి కూడా ఊడిపోయినాయి అనమాట. సో ఇంక మళ్ళీ మార్చుదాంలే అనుకుంటున్నాం కానీ మార్చడం అయితే అవ్వట్లేదు. సో ఇక్కడ డ్రా అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ర్యాండమ్గా చిన్న చిన్నవే పెట్టుకున్నానండి. సో ఇది ఒక పెన్ అనమాట, ఇంకా ఇది ఓపెన్ చేయలేదు. సో దాని తర్వాత ఇదేంటంటే మనకి కోటిలో తీసుకున్న ఒక ముత్యాల హారం అనుకోవచ్చు. సో నేను రెగ్యులర్గా అంటే ఫ్యాన్సీవి అయితే ఏమీ ఎక్కువ వాడను మెళ్ళోకి. దాని తర్వాత ఇక్కడ ఏంటి అంటే నైన్కా హెయిర్ బ్యాండ్స్ అనమాట. సో ఆడపిల్లలు ఉన్నారు అంటే ఇంకా హెయిర్ బ్యాండ్స్, క్లిప్పులు, గాజులు అనేవి ఎక్కువ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఒక కవర్లో వేసేసుకుని నైన్కా హెయిర్ బ్యాండ్స్ అవన్నీ ఇందులో అయితే పెట్టేసుకున్నాను.
సో దాని తర్వాత ఇదొకటి మనకి మెన్స్ది ఏంటంటే హెయిర్ జెల్ అనమాట. సో ఇదొకటి మా హస్బెండ్ది. సో ఇక్కడే పెట్టేశాను అనమాట. సో నాకు పైన ఖాళీ లేదు, సో అందు గురించి అని చెప్పి అక్కడ పెట్టేశాను. సో ఇందులో ఏంటంటే నైనిక రెగ్యులర్గా తయారు చేయడం గురించి అని చెప్పి ఏమేమి అవసరమో అవన్నీ ఇందులో పెట్టేసుకున్నాను. సో ఇందులో పౌడర్ వేసుకున్న పౌడరు, అలాగే నైనికాకి సింధూరం, అలాగే నైనికాకి ఎప్పుడన్నా ఏదైనా ఆయింట్మెంట్లు కావాలంటే బెటడిన్ ఆయింట్మెంట్, బెట్నోవేట్ ఆయింట్మెంట్ అవన్నీ రెగ్యులర్గా తను తయారయ్యే బాక్స్లోనే ఉంటుందండి. సో అలాగే లిప్ బామ్, అలాగే ఎప్పుడన్నా ఊర్లో వెళ్ళినప్పుడు కోకోనట్ ఆయిల్ లైక్ కడుపు నొప్పులు ఏమన్నా వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనకు ఆయిల్ అంటే దొరకదు కదా. సో అందుకని చెప్పి ఒక చిన్న బాటిల్లో అయితే ఆయిల్ అనేది వేసేసుకుని ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. సో దాని తర్వాత నైనిక కూమ్స్ అనమాట. ఇప్పుడు ఏంటంటే జడలు లేవు కదా, గుండు కదా, సో అందుకని చెప్పేసి చిన్న కూమ్స్ అయితే పెట్టాను. సో ఇన్ని కూమ్స్ ఎందుకు అని అడగచ్చు. సో మనలాగే పిల్లలు కూడా కదండి. సో డ్రై హెయిర్కి ఒకటి, ఆయిలీ హెయిర్ ఒకటి, మిక్స్డ్ హెయిర్కి ఒకటి అనమాట. సో అందుగురించి అని చెప్పి త్రీ కూమ్స్ అయితే పెట్టానమాట. సో దాని తర్వాత ఒక బ్యాండ్ సింపుల్గా ఒకటి పెట్టేసుకున్నాను, ఎప్పుడైనా యూజ్ అవుతుందని చెప్పి. సో దాని తర్వాత ఈ మధ్యన ఈ కాటుక అనేది యూజే చేయడం మానేశాను. ఒకప్పుడైతే దిష్టి చొక్క అయితే రెగ్యులర్గా పెట్టేదాన్ని, ఇప్పుడు కొంచెం పెద్దదైంది కదా అని చెప్పేసి మానేశాను. సో ఇదనమాట. ఈ బాక్స్ కూడా ఏంటంటే మనకి ప్యాంపర్స్కి వస్తూ ఉంటుంది కదండి. సో ఇందులో డైపర్స్ అవన్నీ వస్తూ ఉండేవి. సో ఆ బాక్స్ అయిపోయిన తర్వాత వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను ఇందులో నైనిక కిట్ అనేది ఇందులో సెట్ తీసుకున్నాను అనమాట. సో దాని తర్వాత వచ్చేటప్పటికల్లా ఇందులో మనకి ఇలాగ 2 డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఏమేమి సర్దుకున్నానో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. సో యాక్చువల్లీ తీసి చూపిస్తాను. సో చూస్తున్నారు కదండి, ఇది ఒక ఆర్గనైజర్. నేను ఒక 3 years బ్యాక్ 4 years బ్యాక్ డీమార్ట్లోనే తీసుకున్నాను. ఇందులో కూడా కొంచెం పెద్ద పెద్ద సైజుల్లో కూడా ఉంటాయి ఈ యొక్క ఆర్గనైజర్స్. దీనికి యాక్చువల్లీ స్టాండ్లా అయితే ఉంటుందండి, బట్ నాకేంటంటే డ్రెస్సింగ్ టేబుల్లో అయితే సరిపోవడానికి ప్లేస్ అయితే కొంచెం చిన్న పీస్ తక్కువ అవుతుంది. సో దాని గురించి అని చెప్పి ఆ స్టాండ్ లాంటిది అయితే తీసేసాను. సో ఇది మనం ఏ పార్ట్కి ఆ పార్ట్కి కూడా తీసేసుకోవచ్చు, అందుకని చెప్పి స్టాండ్ అయితే తీసేసాను. కరెక్ట్గా స్టాండ్ తీసేసినట్లయితే నాకు డ్రెస్సింగ్ టేబుల్ లోపలికి అయితే చక్కగా ఫిక్స్ అవుతుంది. సో ఇందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అయితే సర్దుకున్నాను. ఏం సర్దుకున్నాను ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇందులో నాది ఏంటంటే కొంచెం మనకి ట్రెడిషనల్ అవుట్ఫిట్ కానీ, లేదంటే శారీస్ మీదకి కానీ, లెహంగాస్ మీదకి కానీ అలాంటివి పెట్టుకోవడానికి కొంచెం ఇలాంటి ట్రెడిషనల్గా ఉండే ఇలాంటి గోల్డ్ టైప్ మనకి ఇయర్ రింగ్స్ అయితే అవన్నీ ఇందులో సాగ్రిగేట్ చేసుకుని ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. హ్యాండ్ బాక్స్ వచ్చేటప్పటికల్లా ఇందులో లైక్ మనకి ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అలాంటివన్నీ ఇలా కవర్లో అయితే పెట్టేసుకుని ఇలా పెట్టుకున్నాను అనమాట. సో దట్ మనకి ఏంటంటే కవర్లో స్టోన్స్ ఉండే వాటికి, లేదంటే స్టోన్స్ లేని వాటికైనా సరే ఇలా కవర్లో పెట్టుకోవడం మూలన ఏంటి అంటే మన స్టోన్స్ ఏమైనా బ్రోక్ అయినా సరే అందులోనే ఉంటుంది కదా. సో అందు గురించి అని చెప్పి ఏ ఇయర్ రింగ్స్కి అయితే ఆ ఇయర్ రింగ్స్కి ఈ విధంగా అయితే కవర్లోనే పెట్టుకుని ఉన్నాను. సో దాని తర్వాత చెప్పాను కదా, నేను ఎక్కువగా మెడలో లైక్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనేది చాలా తక్కువ వేసుకుంటూ ఉంటానని చెప్పేసి, సో దాని గురించి అని చెప్పి సింపుల్గా ఎప్పుడన్నా వేసుకుంటే నల్లపూసలే వేసుకుంటూ ఉంటానండి. సో నల్లపూసలు అనేది ఇలా కూడా కవర్లోనే వేసేసుకుని ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. సో దాని తర్వాత ఇదొక నెక్ పీస్ అనమాట. సో ఇదేంటి అంటే నేను ఏఎంబి మాల్లో లైక్ మార్కెట్ 199 ఉంటుంది కదా, సో అక్కడైతే తీసుకున్నాను. సో దాని నెక్స్ట్ బాక్స్ వచ్చేటప్పటికల్లా కంప్లీట్గా నా క్లిప్స్ అనమాట. సో ఇక్కడ అన్నీ కొంచెం పార్టీస్కి వాటికి పెట్టుకునే క్లిప్స్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ క్లిప్స్ కూడా నేను చెన్నైలో అయితే తీసుకున్నానండి, చాలా చాలా బాగుంటాయి. చెన్నై సర్వణాలో అయితే తీసుకున్నాను. సో అక్కడ ఏంటంటే రీజనబుల్ రేట్స్, అలాగే రకరకాల మోడల్స్ అయితే ఉంటాయి. ఇవి కూడా రబ్బర్ బ్యాండ్స్. సో ఇవి ఏంటంటే బ్రేస్లైట్లు లాంటివి అనమాట. సో చూస్తున్నారు కదా, రకరకాల బ్రేస్లెట్లు, చైన్స్ అవన్నీ ఈ యొక్క బాక్స్లో వేసుకున్నాను. ఈ యొక్క బాక్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందాక స్మోకీ ఆల్మండ్స్ అని బాక్స్ అని చూపించాను కదా, సేమ్ అదే బాక్స్ లాంటిది అనమాట. సో ఇంకోటి ఇందులో పెట్టేసుకున్నాను. ఇవన్నీ క్లిప్స్ అనమాట. సో ఇవన్నీ ఇందులో అయితే ఈ విధంగా అయితే సర్దుకున్నానండి. ఈ బాక్స్లో అయితే లైక్ నేను మెడలో వేసుకునే ఉంటాయి కదా, సో అవన్నీ ఇందులో అయితే వేసి పడేసానండి. అవి అసలు యూజ్ చేయట్లేదు. సో నైన్కాకి ఎప్పుడన్నా రెడీ చేసినప్పుడు యూజ్ అవుతాయి అని చెప్పేసి ఈ బాక్స్లో అయితే వేసేసుకున్నాను. సో క్లమ్జీగానే ఉన్నాయి, కానీ కొంచెం జాగ్రత్తగా అయితే సాగ్రిగేట్ అయితే చెయ్యాలి. సో అన్ని కంప్లీట్గా నెక్కి సంబంధించినవన్నీ ఇందులో అయితే వేసేసుకున్నాను. ఇందులో ఏంటంటే రకరకాల మోడల్స్ కొన్ని సంవత్సరాల కింద తీసుకున్నవి కూడా అన్నీ ఇందులోనే ఉన్నాయండి. సో ఇదైతే అన్ని నెక్కి సంబంధించినవన్నీ ఇందులో అయితే వేసేసుకున్నాను. సో దాని తర్వాత
ఈ బాక్స్ చూస్తున్నారా ఎంత క్యూట్గా ఉందో. యాక్చువల్లీ ఈ యొక్క బాక్స్ అనేది ఒక మేకప్ కిట్ అండి. సో నా పెళ్ళికి మా ఆడబొడుచు అక్కడ నుంచి లండన్ నుంచి అయితే తీసుకొచ్చారనమాట ఈ యొక్క మేకప్ బాక్స్. సో ఈ యొక్క మేకప్ బాక్స్ నేను అసలు వాడలేదు. సో అవన్నీ లోపల ఉన్నవన్నీ తీసి పడేసాను. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత తీసి పడేసి అందులో ఈ బాక్స్ అనేది నాకు పడే బుద్ధి అవ్వలేదు. సో అందు గురించి అని చెప్పేసి ఈ బాక్స్లో అయితే ఈ విధంగా అయితే సర్దుకున్నానండి. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి మేకప్ బ్రషెస్ అవన్నీ పెట్టుకోవడానికి అలాంటివన్నీ ఇస్తారు కదా. సో అవన్నీ తీసేసాను. సో ఓన్లీ బాక్స్ అనేది బాగుందని చెప్పేసి ఈ విధంగా అయితే ఉంచుకున్నానండి. సో ఇందులో అన్ని నైన్కాకి సంబంధించిన హెడ్ బ్యాండ్స్, క్లిప్స్ ఇలాంటివన్నీ ఇందులో పెట్టేసుకున్నాను. సేమ్ అదే విధంగా మనకి కిందన ఇది లాక్ అనేది ఓపెన్ అయితే కిందన డ్రా అనేది ఓపెన్ అవుతుందండి. సో ఇందులో కూడా రకరకాల క్లిప్స్ మొత్తం కంప్లీట్గా ఈ యొక్క బాక్స్ మొత్తం నైన్కా హెయిర్కి సంబంధించినవి అన్నీ ఉంటాయండి. క్లిప్స్ అలాంటివన్నీ. సో క్లిప్స్, బ్యాండ్స్ ఇవన్నీ ఇందులోనే అయితే ఉంటాయన్నమాట. తర్వాత ఇక్కడ ఒక హెయిర్ డ్రైయర్ బాక్స్ వచ్చేటప్పటికల్లా కంప్లీట్గా నైన్కాకి ఈ యొక్క బ్యాంగిల్స్ అండి. కంప్లీట్గా నైన్కా బ్యాంగిల్స్ అనమాట. సో చిన్న చిన్న బ్యాంగిల్స్ నుంచి దానికి ఇప్పుడు సరిపోయే బ్యాంగిల్స్ వరకు అయితే అన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే ఆప్షనల్గా వేసుకుంటూ ఉంటుంది కదా, పార్టీ వేర్ బ్యాంగిల్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. సో అందుకని చెప్పి నేను మీకు డీటెయిల్గా అయితే ఏం ఓపెన్ చేసి చూపించడం లేదు. సో దాని తర్వాత ఎక్స్ట్రా కాటన్ ప్యాడ్స్ అనమాట. సో ఈ కాటన్ ప్యాడ్స్ కూడా నేను ఆన్లైన్లో అయితే తీసుకున్నాను. సో చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుందండి. సో ఆల్రెడీ పైన డ్రెస్సింగ్ టేబుల్ పైన ఆల్రెడీ యూజ్ చేస్తున్న కాటన్ ప్యాడ్స్ ఉన్నాయి కదా. సో ఇది ఎక్స్ట్రా ప్యాడ్స్ అనమాట. సో దాని తర్వాత ఇంకా ర్యాండమ్గా ఇక్కడ టిష్యూస్. సో టిష్యూస్ కూడా ఇందులో పెట్టేసుకున్నాను. ఓవరాల్గా నేను డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. సో చూసారు కదా, కంప్లీట్గా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఏమన్నా ఫాల్ట్స్ ఏమన్నా ఉంటే ప్లీజ్ మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. సో దాని తర్వాత ఈ యొక్క ర్యాక్ చూపించాను కదా. సో రెగ్యులర్గా యూస్ చేసే ర్యాక్ అనేది ఇదనమాట. సో దాని తర్వాత ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఆ ర్యాక్ అనమాట. ఈ విధంగా అయితే సర్దిసుకున్నాను. సో కంప్లీట్గా నా యొక్క డ్రెస్సింగ్ టేబుల్ టూర్ అనుకోవచ్చు, ఆర్గనైజేషన్ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు అండి. ఈ విధంగా అయితే నేను హ్యాపీగా అయితే సర్దిసుకున్నాను. సో ఇంకా క్లోజ్ చేసేసేటప్పటికల్లా మిర్రర్ అనమాట. బట్ మిర్రర్ క్వాలిటీ ఏంటంటే మనకి కొంచెం సోసోగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా అయితే మెయింటైన్ చేయాలండి. సో అదనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది. దాన్ని కూడా ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. ఆ 3 ఆప్షన్స్లోనే ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయడం వలన నేను రెగ్యులర్గా పెట్టే వీడియో అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. సో దాట్ మీరు నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.